నమస్కారం అండి. నా పేరు గుర్మీత్ సింగ్ అండి. నేను సిఆర్పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా చేస్తాను. మోతీలాల్ గారికి నేను బామ్మర్దిని అవుతాను. ఒకే ఒక బామ్మర్దిని. మాకు ఒక అక్కగారు. చిన్నప్పటి నుంచి ఆయన నీడలో పెరిగాము. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన కింది స్థాయి నుంచి అంటే టైపిస్ట్ ఉద్యోగం నుంచి ఈ స్థాయికి అడిషనల్ కలెక్టర్ స్థాయికి రావడం అనేది మా అందరికీ గర్వకారణం. ఆయన మా అందరికీ స్ఫూర్తి, ఒక రోల్ మోడల్గా ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము పెరిగాము, ఎదిగాము. ఆయననే చూస్తూ ఆయననే ఫాలో అవుతూ మేము వచ్చాము. మేమే కాదు, మా కుటుంబ సభ్యులు మీరు చూస్తున్నారు. పెద్ద కుటుంబము. వాళ్ళ తాతగారు ఆయన పెద్ద లెజెండరీ పర్సనాలిటీ, అందరికీ తెలిసిన వ్యక్తి. ఊరా అందరికీ భగవాన్ బావజీ అని చెప్పి ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. 107 సంవత్సరాలు బతికిన వ్యక్తి. ఆయన కుటుంబంలో ఆయన తర్వాత అంతటి పేరు మోసుకొచ్చింది మోతీలాల్ గారు. ఆయన వాళ్ళ కుటుంబంతో పాటు అందరినీ ఒక తాటి మీద నడిపించే వ్యక్తి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఊరి వాళ్ళు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మేమంతా కానీ ఆయనను ఫాలో అయ్యే వ్యక్తులం. ఆయన నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఆయన స్వతహాగా తన కోసం, స్వార్థం కోసం కాకుండా తన ఉద్యోగం పట్ల ఆయనకున్న అంకిత భావం, దాంతోపాటు సొసైటీకి ఏదో ఒకటి చేయాలనే ఒక కృతజ్ఞత భావం అది ఉండడం వల్ల ఆయనను చూసి మేము కూడా కాస్త కూస్తూ అది ఫాలో అవుతున్నాము. మీరందరూ చూస్తున్నారు. ఆయన అంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయనకు ఉండే అంకిత భావం, తన ఉద్యోగం పట్ల, తన పని పట్ల ఆయనకు ఉండే సిన్సియారిటీ కానీ ఇవన్నీ ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి ఆయనకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా గవర్నమెంట్ హాస్టల్స్లో చదివి తన చదువును పూర్తి చేసుకొని కింది స్థాయి నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగారంటే మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఇవాళ రిటైర్ అవ్వడం అనేది మా అందరికీ సంతోషదాయకం. అలాగే కొంచెం దుఃఖిస్తున్నాం కూడా. ఎందుకనంటే మేమందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. మా బావగారు కలెక్టర్గా, అడిషనల్ కలెక్టర్ అని చెప్పుకునేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఒక విధంగా మాకు సంతోషం ఉంది. ఎందుకనంటే ఆయన మిగతా టైము తన కోసం కేటాయించుకోగలుగుతారు, తన కుటుంబం కోసము, తన పనుల కోసం కేటాయించుకోగలుగుతారు.